ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్వర్ణముఖి నదికి వరద పోటెత్తింది. ముఖ్యంగా గూడూరు డివిజన్ లో ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాకాడు మండలం స్వర్ణముఖి నది బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఇరిగేషన్ అధికారులు 13 గేట్లు ఎత్తివేసి 23,000 క్యూసెక్ల నీటిని దిగువనకు విడుదల చేశారు. వాకాడు కోట మండలాల్లో సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. వాకాడు మండలం సముద్ర తీర ప్రాంతాలైన దుగ్గరాజు పట్నం పంచాయతీ కొండూరుపాలెంలో అయితే మధ్య రోడ్డుపై వరద నీరు పొంగి పొర్లుతోంది. రోడ్డు కోతకు గురి కావడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 300 కుటుంబాలు ఉన్న మత్స్యకార గ్రామం కొండూరు పాలెం జలబందీలో అయితే చిక్కుకుంది. పంచాయతీ మోటార్ వైర్లు నీట మునిగిపోవడంతో త్రాగునీటి సరఫరా నిలిచిపోయింది. అయితే అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మండలాల్లో అయితే సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. వాకాడు మండలం సముద్ర తీర ప్రాంతాలైన దుగ్గరాజు పట్నం పంచాయతీ కొండూరు పాలెం మధ్య రోడ్డుపై అయితే వరద నీరు పొంగి పొరుతోంది. రోడ్డు కోతకైతే గురి కావడంతో వాహన రాకపోకలు కూడా నిలిచిపోయాయి. దాదాపు 300 కుటుంబాలు ఉన్న మత్స్యకర గ్రామం అయితే కొండూరు పాలెం జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. పంచాయతీ మోటార్ వైర్ల నీటి కూడా మునిగిపోవడంతో త్రాగునీటి సరఫరా కూడా నిలిచిపోయింది. అయితే అధికారులు కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ ద్వారా అందజేస్తారు. మల్లికార్జున్ చెప్పండి. గత 4 రోజుల నుంచి కుండపోత వర్షం కురుస్తుంది. ముఖ్యంగా దిత్వా తుఫాను బలహీనపడినప్పటికీ ఫ్లడ్ వర్షం విపరీతంగా ఉండటంతో పలు ప్రాంతాలు నీటి మునిగాయి. అదేవిధంగా రాపూరు వెంకటగిరి డక్కిలి బాలాయపల్లి నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాలు కాకుండా వెంకటాచలంలోన భుజభుజి నెలలో నిన్న నుంచి NH5 రహదారి తీవ్ర జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో వాహన రాకపోకలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా రాపూరు ప్రాంతంలో ముఖ్యంగా నీట మునిగిపోయి చాలా ప్రాంతాలు కూడా ముఖ్యంగా సోంసల నీళ్లు వదలటం వల్ల నీటి ఉధృతి కూడా ఎక్కువ ఉంది. ఇది పరిస్థితి ఇక్కడ. రైట్ మల్లికార్జున్, ముఖ్యంగా మనం చూసుకుంటే ఇట్లయితే రోడ్లు అయితే మన కోతకైతే గురి కావడంతో అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు జల దిగ్బంధంలో అయితే 300 మత్స్యకారుల కుటుంబాలు అయితే చిక్కుకున్నట్టు తెలుస్తుంది కదా. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ వర్ష, అయితే అప్పటికప్పుడు అధికారులు కూడా చర్యలు కూడా చేపడుతున్నారు. అయితే ఎవరికి కూడా ఎటువంటి హాని అయితే లేదు. వాళ్ళని సురక్షిత ప్రాంతాన్ని తరలించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు కూడా చేశారు. వర్ష రైట్ మల్లికార్జున్, ఇటు మనం ముఖ్యంగా చూసుకుంటే అక్కడ కుటుంబాల పరిస్థితి ఏ విధంగా ఉంది, అధికారులు ఏమని చెప్తున్నారు? అధికారులు అయితే వాళ్ళకి 10 మంది చర్యలు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన సురక్షిత ప్రాంతం తరలించేందుకు వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. వర్ష రైట్ మల్లికార్జున్, ముఖ్యంగా ఇటు మనం చూసుకున్నట్లయితే ఇటు దుగరాజపట్నంలో చెరువులను అయితే రోడ్లు అయితే తలపిస్తున్న పరిస్థితి అయితే మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో భాగంగా రోడ్ల కోతకైతే గురి కావడంతో ఇటు వాహనాల రాకపోకలు కూడా అంతరాయం అయితే ఏర్పడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి, అసలు ఏ విధంగా ఉందని చెప్పవచ్చు? నిన్న నుంచి అయితే ప్రజలైతే వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నారు. అయితే అధికారులు కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా ఏర్పాటు చేశారు. అయితే 1-2 రోజులు ఈ వర్షం తగ్గేదాకా కూడా అధికారులు ఎటువంటి కూడా చర్యలు తీసుకోలేకపోతున్నారు. అయితే పకడ్బందీగా చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు ముమ్మర ఏర్పాటు చేస్తున్నారు. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.